అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. కొన్ని రోజుల నుంచి చూస్తున్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఆయన ప్రజలను మోసం చేశాడని కొద్దిమంది పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే అండి, ఏది ఎవరు చెప్తున్నా సరే దాన్ని 1-10 సార్లు ఆలోచించి నమ్మటం నమ్మకపోవటం అనేది మీరు చేయాలి తప్ప చూసిన ప్రతిదాన్ని నమ్మకండి, విన్న ప్రతిదాన్ని నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలన్నీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయండి. మీరు ఏం ఆలోచించాలో కూడా రాజకీయ నాయకులే డిసైడ్ చేస్తారు. మీరు దేని గురించి చర్చించాలో కూడా రాజకీయ నాయకులే డిసైడ్ చేసే పరిస్థితి ఈరోజు ఉన్న ప్రచారానికి, సోషల్ మీడియా ప్రచారానికి అదేమంత పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రతిదాన్ని నమ్మొద్దు. జరుగుతున్న ప్రచారం ఎలా జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. మొన్న ఆయన ఒక వీడియోలో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఏ రోజు ఏం చేయగలుగుతామని ఆయన మన ఇంట్లో పెద్దగా ఇంట్లో ఖర్చులు ఎంత, ఆదాయం ఎంత అనేది చెప్పాడు. ఆయన ఆ వీడియోను పట్టుకుని ఇక నేను సూపర్ 6 ఇవ్వలేనన్నారు, మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా బాగా ప్రచారం చేస్తుంది. అయితే దీనిలో నేను కొన్ని వివరాలు మీ ముందు పెడతాను. ఉదాహరణకి నేను ప్రతిరోజు మా ఇంటి దగ్గర నుంచి, ఇప్పుడు కొత్త ఇల్లు, చిన్న ఇల్లు కడుతున్నాను కదా, కన్స్ట్రక్షన్, ఆ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఈ క్రమంలో ప్రతిరోజు నేను లెఫ్ట్ సైడే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని రోజులకి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరో వేరే వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటూ ఓ పెద్ద ఇసుక కొట్టేశారు. వేస్తే ఆ ఇసుక అక్కడ అడ్డంగా ఉంది కాబట్టి రైట్ నుంచి వెళ్ళడం అలవాటైంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఇసుక తీసేశారు, అయినా నేను రైట్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాను. అంటే అది రూల్కి వ్యతిరేకం అనేది పక్కన పెడితే కొన్ని రోజులు మనకి ఏది అలవాటైతే అదే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, అవి 30 రూపాయల పథకాలు, 40 రూపాయల పథకాలు ఆయన చట్ట వ్యతిరేకంగా ఇచ్చాడు, చట్టానికి లోబడి ఇచ్చాడు. కానీ అది మాత్రం ప్రజలకి అలవాటు చేసాడండి. అలవాటు చేసిన దాని మీద ఇప్పుడు ఈ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఏమనంటున్నారు అన్నప్పుడు ప్రజలు కొంచెం ఆందోళన పడతారు అనేది వైసీపీ వారి ఆశ. అయితే మరి అందులో ఎంతవరకు దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పినా ఏదో కూడా వీళ్ళతోటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు అవును, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, పోనీ ఆయన్ని అడుగుతాను. ఇప్పుడు నిన్న ఈ మధ్య సంక్రాంతి అనే సినిమా చూశాను. అందులో మోసగాడు మా చినరాజు పాట ఉంది, అలాగే పెట్టాను. ఇది మోసగాడు మా చంద్రబాబు. ఎందుకు ఈయన మోసగాడు అంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగ అంటున్నారు డబ్బులు ఇవ్వాలని, ఇచ్చేయచ్చు కదా. డబ్బులు లేవు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే డబ్బులు లేవు అనేది నిజం కాదు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసండి. ఆయన దగ్గర ఎంత ఉన్నో చూపిస్తాను రండి. ఇగో చంద్రబాబు నాయుడు గారు, ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసండి. 15,000 కోట్లు ఉంది ఒకటి, 12,157 కోట్లు, 2,245, 5,000, 11,915 ఇలా లెక్కేసుకుంటూ వస్తే ఈయన దగ్గర 48,096 కోట్లు ఉందండి. ఎంత? రూపాయి 2 రూపాయలు కాదండి, 48,096 కోట్లు ఉంది. మరి అన్ని డబ్బులు పెట్టుకుని ఆయన ఇచ్చేయచ్చు కదా. చక్కగా డబ్బులు ఇస్తే ప్రజలందరూ మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని పొగుడతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఆయన కంటే పెద్ద పేరు వస్తుంది కదా ఈయనకి. మరి ఇన్ని డబ్బులు ఉన్నా సరే ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంటే అండి, ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ లాంటి వ్యక్తి. కొద్దిమంది ఉంటారు దానిలో అవినీతి చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లో తలా కొంత పంచుతూ ఉంటారు. మరి కొద్దిమంది ఉంటారు ఆ వచ్చిన డబ్బులు దేనికోసం వచ్చాయో దానికే ఖర్చు పెడతారు. ఉదాహరణకి ఈ 15,000 కోట్లు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇచ్చింది. ఇలా మనం చూసుకుంటూ పోతే 12,000 కోట్లు ఇది పోలవరం కోసం వచ్చింది అనుకుంటా. ఇలా అన్నీ వచ్చాయండి. అన్నింటిలో కూడా నా దగ్గర వివరాలు కూడా ఉన్నాయి. కానీ దేనికోసం వచ్చిన డబ్బులు దానికే ఖర్చు పెడతాడు ఈయన. పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు, రాజధాని అమరావతికి అంతకుముందే రైల్వే లైన్ కోసం 2,245 కోట్లు, 5,000 కోట్లతో కొప్పర్తి వారోకల్లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపనలు అయిపోయి ఆ స్టీల్ని ఆదుకోవడానికి, విశాఖ స్టీల్ని ఆదుకోవడానికి ఇక 11,915 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు, చెన్నై విశాఖ కారిడార్కు 285 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 100 కోట్లు,
అలాగే ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 160, ఇలా ప్రతిదానికి దేనికోసం వచ్చిన డబ్బులు దానికి మాత్రమే ఖర్చు పెడతాడు ఈయన. కానీ జగన్ గారు అలా కాదు, దేనికొచ్చినా సరే తలో రూపాయి పంచుతాడు. తెలా పాపం తలా పిడికిడని ఏదో సామెత ఉంది. ఆ వచ్చిన డబ్బుల్ని ఇవేమీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా జనానికి పంచడం అనేది జగన్ గారి స్టైల్. అయితే వాస్తవానికి కొద్దిమంది ఆయన పథకాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. పండగకు 15,000 అకౌంట్లో పడతా ఉంటే బాగానే ఉండేది అప్పట్లో. ఆ పండగకు వచ్చిన 15,000 చూసుకునేవారు. కానీ ఆ పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రాల్లో చూడాల్సిన పరిస్థితి ఆ రోజు. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందండి? ఈరోజు ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ మళ్ళీ అది పునరుజ్జీవం పొందుతుందంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటిలో కూడా అదొక శుభవార్త లాంటిది. ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రతి ఒక్కడు చాలామంది వాళ్ళు కలగంటారు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేయాలని. అయితే ఇవన్నీ చెప్తే సాధారణ ప్రజలకు అది అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు, ఆయన వచ్చిన వెంటనే పథకాలన్నీ ఇస్తాడు, వచ్చిన వెంటనే పథకాలన్నీ ఇస్తాడు అంటున్నారు. ఆయన ఏమీ వచ్చిన వెంటనే ఇచ్చేయలేదండి, ఆయనకి టైం పట్టింది. ఇప్పుడు ఆయన మొట్టమొదటి రైతు భరోసా ఇచ్చాడు. ఆయన ఎప్పుడు 2019 5 నెల 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే రైతు భరోసా ఇవ్వడానికి ఆయనకి 5.5 నెలలు పట్టింది. 12,500 చొప్పున రైతులకు ఇవ్వడానికి. అలాగే అమ్మఒడి ఇవ్వడానికి ఆయనకి 8 నెలలు పట్టింది. మీరు కావాలంటే చూసుకోండి, అన్నీ ఈ పథకాలు ఓపెనింగ్ డేట్లు ఇవి. అలాగే వసతి దీవెన ఇవ్వడానికి 9 నెలలు పట్టింది. విద్యాదీవెన ఇవ్వడానికి 1 సంవత్సరం, చేయూత ఇవ్వడానికి 1 సంవత్సరం 4 నెలలు, విదేశీ విద్య ఇవ్వడానికి అయితే 3 సంవత్సరాలు 2 నెలలు పట్టింది. చాలా లేట్ అయింది ఆయనకు కూడా. ఇది అమరావతి కానీ పోలవరం కానీ డెవలప్మెంట్ కానీ ఏమీ చేయకుండా ఆయన ఈ పథకాలు పైనుంచి వచ్చిన డబ్బులు, అప్పులు తెచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి ఇవ్వడానికే 8 నెలలు లేట్ అయిందండి. మరి వేళ అప్పుడే మనం కంగారు పడిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ పెట్టిస్తే అలాగా? మీకు ఒక కథ చెప్తానండి. అనగనగా ఒక గ్రామం ఉందట. ఆ గ్రామం ఈ గ్రామమే. అందాక నేనుండే గ్రామం నా సొంతూరు, ఇది పేరు రాస్తాను. ఉత్తరగంజి గ్రామం ఉందండి. దీనికి చంద్రయ్య అని ఒక సర్పంచ్ గారు ఉన్నారు. ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కానీ ఆ నిధులు వచ్చినాయి ఖర్చులకు కూడా సరిపోవు. మరి ఇప్పుడు ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? అందుకని ఈయన ఏం ఆలోచించాడంటే ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, పన్నుల రూపంలో వచ్చినవి, లేకపోతే రైతులు కట్టే పన్నులు, ఈ డబ్బులన్నీ కొంచెంగా సేవ్ చేసి పంచాయతీకి సంబంధించిన స్థలంలో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాడు. ఏమండి? కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాడు. ఏంటి ఎలా ఉందని అడగండి. ఏ షాపింగ్ కాంప్లెక్స్, ఈ కిటికీలు, ఓకే. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు రెంట్కి ఇస్తే దాని మీద ప్రతి నెల ఆదాయం పంచాయతీకి రావడం మొదలెట్టింది. తర్వాత వచ్చిన డబ్బులు తీన మరో డైరీ ఫామ్ పెట్టాడు. డైరీ ఫామ్ పెట్టి గ్రామంలో ఉన్న రైతులందరి దగ్గర ఈయనే పాల్గొని అది పంచాయతీ తరపున వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. దాని మీద కొంచెం ఆదాయం రావడం మొదలెట్టింది. ఎప్పుడైతే పంచాయతీకి ఆదాయం పెరిగిందో, ఆదాయం పెరిగిన ఆ డబ్బులతోటి వచ్చిన ఆదాయంతో ఈ చంద్రయ్య అనే ప్రెసిడెంట్ గారు ఏం చేసేవారంటే గ్రామంలో బాగా చదువుకుంటున్న పిల్లలకి ఏమైనా ప్రోత్సాహాలు ఇవ్వటం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఏమైనా సదుపాయాలు కల్పించటం, ఈ వచ్చిన ఆదాయంతో చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఇదే పంచాయతీకి జగ్గయ్య అనే ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ జగ్గయ్య అనే ప్రెసిడెంట్ గారు వచ్చిన వెంటనే ఈయన ఏం చేశాడు? ఆ చంద్రయ్య కన్నా మనం గొప్పగా చేసినట్టు ఉండాలి, ప్రజలకు అంతకన్నా ఎక్కువ ఇచ్చినట్టు ఉంటే తప్ప మనల్ని గెలిపించడానికి ఉద్దేశంతో ఈయన వచ్చి రావడంతో ఈ షాపింగ్ కాంప్లెక్స్లో డైరీ ఫామ్ అమ్మేశాడు. అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి 2,000 3,000 చొప్పున పంచేశాడు. పంచేస్తే అంతకుముందు రాని ఈ 2,000 జగ్గే వచ్చినట్టు వచ్చాయని చెప్పి చాలామంది ఆనందపడ్డారు. కానీ అది 1 సంవత్సరం వచ్చాయి. 2వ సంవత్సరం నుంచి మళ్ళీ ఇవ్వాలంటే అప్పులు చేసి తేవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన చివరికి వచ్చేటప్పటికి ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చాడు. ఈయన అందరికీ ఇవ్వలేదు, కానీ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు.
ఇప్పుడు మనం వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తాం? అక్కడే మన ఆలోచన, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన ఉందా, లేకపోతే రాష్ట్రం సంఖ్యనాకపోయినా పర్లేదు నాకు 10 రూపాయలు వస్తే చాలు అనుకునే ఆలోచన ఉందా అనేది ఇక్కడే మనుషుల్లో తేడా తెలిసిపోద్దండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరు ఒకసారి గమనించండి. భారతదేశంలోనే రిచెస్ట్ స్టేట్లు ఉన్నాయి, మనకంటే కూడా చాలా గొప్ప స్టేట్లు ఉన్నాయి ఇక్కడ. దానిలో మొట్టమొదటి ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్ర ఈ భారతదేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో లేవు ఈ డబ్బులు పంచడం అనే పథకాలు. మరి మనకన్నా ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎందుకు పంచట్లేదు, జనం ఎందుకు అడగట్లేదు? మహారాష్ట్ర తర్వాత తమిళనాడు ఉంది, తమిళనాడులో కూడా డబ్బులు పంపకాలు లేవండి. కర్ణాటక తర్వాత, ఆ తర్వాత గుజరాత్ ఉంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, రాజస్థాన్ ఉంది, తెలంగాణ. టాప్ 10లో 10వ స్థానంలో తెలంగాణ వచ్చాయి. మనం టాప్ 10లో కూడా లేవు. టాప్ 10లో లేకపోయినా కూడా ఆ పైనున్న 10 రాష్ట్రాల్లో జరగని డబ్బులు పంపకం అనేది మనకు కావాలని మనం కోరుకోవడం, అంటే ఎక్కువ మంది కోరుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో 56% మంది కోరుకోవట్లేదు. ఒకవేళ నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెంది నిజంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న దానికన్నా 2 రెట్లు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఆయన ఇస్తాడు కూడా. పైగా ఆయన అన్నీ మొత్తం అన్నీ చెప్పినవన్నీ ఏమీ ఆపేయలేదండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈయన ఆపిందల్లా ఏడాదికి 15,000 అనేది, 20,000, మహిళలకు 1,500 అనేది కొంచెం టైం పడుతుంది అన్నారు అంతే. కొంచెం టైం, అది 2 నెలలు అయిపోవచ్చు, 10 నెలలు పట్టవచ్చు, 5 నెలలు అయిపోవచ్చు. ఈ టైం బాండ్లో అది కూడా ఇస్తాడు ఆయన. కానీ మిగతా ఆయన చెప్పిన ఈ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన. మిగతా అన్నీ చేసుకెళ్తున్నాడు. కేవలం ఎటు వచ్చి మనకు పెట్టుబడి, ఇప్పుడు ఉదాహరణకి మన పెద్దల నుంచి మనకు 10 లక్షల రూపాయలు వచ్చింది అనుకోండి వాటాగానే. ఆ 10 లక్షల రూపాయలు మనం బ్యాంకులో వేసుకోవడం, దాన్ని ఏదైనా వ్యాపారంలో పెట్టుకుని దాని ఆదాయాన్ని మనం ఆ జీవనోపాధికి ఉపయోగించుకోవాలి. కానీ అదంతా మనం కూర్చుని తినేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులు, కేంద్ర నిధులు ఏమైతే ఉన్నాయో అది ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలోనే 56% ప్రజలకు అర్థమైంది. కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాని వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనం కష్టపడి బ్రతకాలి, కానీ ప్రభుత్వం నుంచి వస్తేనే మేము బ్రతకగలం అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేరండి. రాష్ట్రం మనకు రాజధాని ఉండాలి, ఇండస్ట్రీలు రావాలి, పోలవరం డెవలప్ అవ్వాలి, ఇలా ఆలోచించే ప్రజలే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆత్మగౌరవంతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగని సంక్షేమ పథకాలు ఇవ్వద్దని అంటలే, ఇస్తే తీసుకుంటారు. అది ఆదాయం మీద వచ్చింది అయి ఉండాలి, కానీ అమ్ముకు తినేలా ఉండకూడదు. మెగా డిఎస్సి ఆల్రెడీ ఈ మే కల్లా మెగా డిఎస్సి ఇస్తామని విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ గారు తెలియజేశారు. అమరావతి పనులు మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలయ్యాయి, అక్కడ రైల్వే జోన్ మొదలైంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ కదండి. ఆయన పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిన పెన్షన్ చెప్పిన విధంగా పెన్షన్ పెంచి ఇంటికి అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటొకటి చేయడానికి మనం కూడా కొంత సమయం ఇవ్వాలి. ప్రత్యర్థులు కంగారు పెడతారు, లేదు ఇంకేవ్వలేదట, మోసం చేస్తారట, ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారట. ఏం ఎగ్గొట్టరు. ఇప్పుడు నిజానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పనిచేస్తే ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. ఆయన తిట్లు తినక్కర్లే, అయినా తిట్లు తినైనా సరే మనకి మంచి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఆ రోజున ఆయన 1990లోనే ఎప్పుడూ చెప్పాడు 2020 2020 విజన్ 2020 అని. అంటే 1990 నుంచి 2020 దాకా ఆయన ముఖ్యమంత్రికి ఉండక్కర్లే. కానీ ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ రోజు వేసిన పునాది ఐటీ హైదరాబాద్కి, అది ఆయన ఉన్నా లేకపోయినా, ముఖ్యమంత్రికి ఉన్నా లేకపోయినా 2020కి వచ్చేటప్పటికి దాని ఫలాలు ఈ రోజున హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుంది. అలాగే ఇప్పుడు 2047 అంటున్నాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా 2047 కల్లా ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసి కూడా మనం కంగారు పడ్డం, లేకపోతే ఎవరో కంగారు పెడుతున్నారని, ఎవరో మనల్ని ప్రలోభ పెడుతున్నారని మనం ఆందోళన పడడం అనేది కరెక్ట్ కాదండి. సామాజిక భద్రత పెన్షన్లు పెంపు అన్నాడు ఆయన. 3,000 నుంచి 4,000 చేశాడు. దివ్యాంగుల పెన్షన్ 6,000, పూర్తి స్థాయి వైకల్యానికి సంబంధించి 15,000, అలాగే కిడ్నీ తలసేమియా 10,000. ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశాడు ఆయన. ఆయన చేయాల్సినవి కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే.
కాబట్టి అవి కూడా మనకు కొంచెం టైం ఇస్తే అన్నదానికన్నా ఎక్కువ చేస్తాడు ఆయన. దాంతోపాటు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన పిల్లలు చదువుకున్న పిల్లలు మనకు బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మన వైజాగ్లోనో విజయవాడలోనో అమరావతిలోనూ ఉద్యోగాలు చేసుకుంటూ మన కళ్ళ ముందే ఉంటారు. మనం ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఒకవేళ 15,000 వచ్చినా ఈ 15,000 దీంతోటే మనం మొత్తం రాష్ట్రం బాగుపడిపోతుంది, మన జీవితాలు బాగుపడిపోతాయి అని కంగారు పడుకోండి. కానీ అవి కూడా వస్తాయి, అవి రావంట్లే, అవి వస్తాయి, అవి అడిషనల్గా వస్తాయి. అంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మీద వస్తాయి. ఎందుకో నాకు చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఏపీలో కొద్దిమందిని అలా కంగారు పెట్టి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నాకు ఈ మాట చెప్పాలని అనిపించింది. ఎంతమందితో ఇన్ని మాటలైనా పడుతున్నాడు కానీ ఆయన అనుకున్న పందా ఇది అభివృద్ధి అంటే అభివృద్ధి, ఈ ఖర్చులు పలానా దానికి వచ్చి ఈ ఖర్చులు దానికి మాత్రమే చేయాలి, దాని నుంచి వచ్చిన ప్రతిఫలం ప్రజలకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడున్న 48,000 కోట్లు అనేది కేంద్రం నుంచి వచ్చింది ఉంటే ఈ పాటికి హుష్పటాక్ ఊదేదుడు అంతే. అయినా తల రూపాయి పంచేద్దుడు. ఏ రాష్ట్రం అభివృద్ధి ఇంక ఇదంతా ఆయనకు అనవసరం. మరి ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇక అంటే ఒకటి చెప్తానండి, రాష్ట్రం అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెడితే ఎప్పటికీ అభివృద్ధి జరగదు. చిన్న చిన్న లాజిక్లు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యా ఉంటానండి. ఫస్ట్ లైవ్ మనం మళ్ళీ చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సార్ రెగ్యులర్గా మనం మాట్లాడుకుందాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.